ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా యాక్టర్గా 100% సెటిల్ అయిపోయారు, సెటిల్డ్ యాక్టర్ అయ్యారు అనమాట. ఇక్కడ నుంచి ఆయన టైర్ 1 ఇలా కలపకండి, ఆయన ఒక లీగ్ ఉన్న యాక్టర్ ఖచ్చితంగా. అక్కినేని ఫ్యామిలీ ఏదో కొంచెం డౌన్లో ఉంది, సో దాని అంత మాత్రం అయిపోయినట్టు కాదు, పని అయిపోయినట్టు కాదు. మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మార్చడానికి నాగ చైతన్య గారు వచ్చారు. యువ సామ్రాట్ అన్న టైటిల్కి ఖచ్చితంగా ఆయన 100% జస్టిస్ చేశారనమాట ఖచ్చితంగా. సో నాగ చైతన్య గారు యాక్టింగ్ కోసం ఈ సినిమాకి 100% వెళ్ళొచ్చు. సో సినిమాలో కొన్ని లేయర్స్ ఉంటాయి అనమాట. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ప్యాట్రియాటిజం అన్నీ ఉంటాయి. అది కొంచెం కనెక్ట్ అవ్వడానికి అందరికీ ఒకసారి చూస్తే కన్నా 2-3 సార్లు చూస్తే ఖచ్చితంగా రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. అండ్ దేవశ్రీ ప్రసాద్ గారిలో కూడా గుర్తు అయిపోయింది, అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ ఒక మన నువ్వు వస్తానంటే నేనంటాను బొమ్మరిల్లు ఆ టైప్లో అట్లయితే మనం ఎంటర్టైన్ చేసేవాళ్ళం మ్యూజిక్తో. ఖచ్చితంగా మ్యూజిక్తో అదే రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో డిఎస్పీ గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ సాంగ్స్ కానీ ప్రతి సాంగ్ని కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అంటే ఆల్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి పాటలు నచ్చినాయి అనమాట. ఒక ఆల్బమ్ మొత్తం హిట్ అవడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. సో మరి తండేల్ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క పాట కూడా హిట్ అయింది, అన్నీ కూడా ఈజీగా క్యాచీగా ఉన్నాయంటే డిఎస్పీ గారి పనితనం అది. ఇంకా నెక్స్ట్ సాయి పల్లవి గారు, ఆవిడ కూడా ఈ మధ్యన ప్రతి హిట్ సినిమాలో ఆవిడ ఉంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవిడ వల్ల హిట్ అవుతున్నాయి అనేది మటుకు రాంగ్ అది స్టేట్మెంట్. సో హిట్ సినిమాలో ఆవిడ పార్టిసిపేట్ చేస్తున్నారు తప్ప ఆవిడ వల్ల సినిమాలు ఏవి హిట్ అవట్లేదు. ఒకవేళ ఆవిడ సింగిల్గా లేడీ ఓరియంటెడ్ సినిమా తీసి హిట్ కొడితే కొట్టమనండి, అప్పుడు తెలుస్తుంది ఆవిడ వల్ల హిట్ అవుతుందా హీరోల వల్ల హిట్ అవుతుందని. రీసెంట్గా అమరాన్ కూడా 300 కోట్లు కొడితే ఆవిడ వల్ల కొట్టేసింది. అంతకుముందు ఆవిడ చాలా హీరోయిన్గా చేసిన అన్ని హిట్ అయినా లేదు. సో సక్సెస్ అయిన మూవీస్లో ఆవిడ ఉంటుంది, మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంది ఖచ్చితంగా. సో మరి అలాంటి ఆవిడని కలుపుకొచ్చి ఆవిడ ఏదో పవర్ స్టార్ లేడీ పవర్ స్టార్ని ఖచ్చితంగా అనద్దు. సో ఈ సినిమా 100% నాగ చైతన్య గారిదే. నాగ చైతన్య గారు యువ సామ్రాట్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా 2 చొక్కాలు వేసుకెళ్ళి కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. ఇంకా నుంచి ఆ ఎత్తిన కాలర్ దించకుండా చూసుకుంటారు నాగ చైతన్య గారు ఖచ్చితంగా చెప్తున్నాను. సో నాగ చైతన్య గారు ఖచ్చితంగా టాలీవుడ్లో ఒక మంచి బిగ్ నెంబర్ కొట్టబోతున్నారు ఈసారి. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ చందు మొండేటి గారు కూడా చాలా బాగా తీశారు సినిమాని. అంటే ఒక డైరెక్టర్కి మన తెలుగు